ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం ప్రకారము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని చెప్పినటువంటి మాటను అనుసరించి మనము హోషేయ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూసినాం. ఈ దినమున 10వ వచనాన్ని మనం తలస్తాం. హోషేయ గ్రంథము 5:10 యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసివేయి వారి వలె నున్నారు. నీళ్లు ప్రవహించున్నట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. గమనించండి, యూదా వారు అంట. ఇంతకుముందు మనము ఇశ్రాయేలు వారిని గురించి, యాజకులను గురించి చూసినాము. మొదటి వచనములో యాజకులారా, ఇశ్రాయేలు వారులారా, రాజ సంతతి వారులారా. ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే యూదా వారి అధిపతులంట సరిహద్దురాలను తీసివేయి వారి వలె నున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. గమనించండి, ఏం చేస్తా ఉన్నారంట అంటే సరిహద్దురాలను యూదా వారు, నేను ఇంతకుముందే మీకు గుర్తు చేసినాను, మళ్ళా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో, ఈ 4 రాజుల దినములో. ఇది మనకు వివరంగా తెలియాలంటే ఎక్కడికి పోవాలి? యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనికి పోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మొదటి వచనం, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజులు. ఇక్కడ కూడా ఎవరున్నారు? ఇక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరున్నారు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, నలుగురు రాజులు. గమనించండి, ఇక్కడ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనేటువంటి రాజుల కాలంలో. అందుకని యూదా వారు ఏం చేసేవారుగా ఉన్నారంటే సరిహద్దు రాళ్లను తీసేసేట వాళ్ళు ఉన్నారంట. సరిహద్దు రాళ్లను, సరిహద్దు కాబట్టి ఆ హద్దు, దేవుడు ఒక హద్దును, ఒక సరిహద్దును నియమించినాడు. దేవుడు ఆ హద్దురాలను తీసేసేవారుగా ఉన్నారు. ఏ విధంగా హద్దురాలను తీసేస్తున్నాము అంటే గమనించండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క పద్ధతులను తీసివేసి వారి యొక్క సొంత పద్ధతుల ప్రకారం నడిపించే రోజుల్లో ఉన్నాం. ఈ దినాలలో యూదా అధిపతులు సరిహద్దురాలను తీసేసిరంట. సరిహద్దు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక హద్దు నియమించినాడు, ఒక పద్ధతి. దేవుడు ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క హద్దులు లేక ఒక్కొక్క పనిని నిర్ణయించినాడు. ఎవరి పని ఏంది, ఎవరు ఏం చేయాలనే హద్దు నిర్ణయించినాడు. కాబట్టి దాన్ని మనం ఏం చేసినామంటే ఆ రాళ్ళను తీసేసినామంటే, రాయిని తీసేసిన అక్రమంగా దూరినాం. ఈ దినాల్లో సంఘాలలో ఎవరి బాధ్యతలు అంటే సేవకులు సేవలో వారి పని ఏంది, వారు ఏం చేయాలా, అట్లనే విశ్వాసులు ఏం చేయాలా, పెద్దలు ఏమి చేయాలా, పరిచారకులు ఏమి చేయాలనే విషయాన్ని ఎరగకుండా పోయిన దినాలలో ఉన్నాయి. కాబట్టి అట్లాంటి సరిహద్దు రాళ్లను తీసివేసినటువంటి వారి విషయంలో దేవుడి ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నాడు గమనించండి, దయచేసి గమనించండి. నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రంలో దేవుడు ఏమి నిర్ణయించినాడు? ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. గమనించండి, 14వ వచనములో 19వ అధ్యాయంలో నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చున్న దేశంలో నీ కలుగు స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువారి సరిహద్దు రాతిని తీసివేయకూడదు. నీ పొరుగు వారిని సరిహద్దు రాతిని ఏం చేసినారంటే సరిహద్దులు. నేను ఈ సరిహద్దుల గురించి చాలా విషయాలు నేను చెప్పడానికి. కాబట్టి ప్రియులారా, నిజముగా దేవుని దాసులము కానీ మనము దేవుని సంఘములో మన హద్దులో, మన పరిధిలో, మన విధానంలో దేవుని పనులు చేస్తున్నామా, లేక మనది కానటువంటి హద్దు మీరి మనము చేస్తున్నామా? దానికి దేవుని వాక్యంలో రాయబడినటువంటి విషయం ఇదే. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 27:17 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. గమనించండి, 27వ అధ్యాయము 17 ఈ విధంగా ఉంటుంది. తన పొరుగువాని సరిహద్దు రాయి తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా జనులందరూ ఆమెనండ్రి. తన పొరుగువాని
సరిహద్దు రాయిని. కాబట్టి ఈ రోజుల్లో ఒకరి హద్దుల్లోకి ఒకరు వచ్చినారు. సేవకులు ఉండే పరిధిలో సేవకులు లేరు, పెద్దలు ఉండేటువంటి పరిధిలో పెద్దలు లేరు, పరిచారకులు ఉండేటువంటి హద్దులో పరిధిలో లేకుండా ఏమైనారు, రాళ్ళు బీకేసుకొని ఒక పద్ధతిలోనికి ఒకరు, ఒకరి దానిలోనికి ఒకరు దూరం. రాయి లేకపోతే ఇంక పద్ధతి ఎక్కడిది, హద్దు ఎక్కడుంటుంది? హద్దు ఆచారము లేకుండా చేస్తుంది. అందుకని శాపగ్రస్తులు అంటే దినాలు ఎట్లాంటి దినాల్లో ఉన్నాము? శాపగ్రస్తులమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా గమనించండి. ఒకసారి మన ఆత్మీయ జీవితంలో దేవుడు సంఘములో నీ బాధ్యత ఏంది, నీవెంతవరకు చేయాలను ఆ విధంగా ఉంటున్నావా? లేక హద్దు మీరితే శాపం వస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో చెప్పినట్లుగా శాపగ్రస్తులు అంటాయి. ఇప్పుడు 2 భాగాలు చూసినాం. 3వ విషయం కూడా చూస్తున్నాం. గమనించండి. యోబు గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. యోబు గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి అని చదువుతున్నాం. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దురాలను తీసివేయవారు కలరంట. ఈ రోజులు ఏమన్నాయి? 2000 నుంచి రాళ్ళని తీసేసినారు. ఎవరికి తోచినట్లు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసే దినాలలో ఉన్నాం. అందుకని సరిహద్దురాలను తీసివేయవారు కలరు. వారు అక్రమము చేసేట మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. మందలను ఏంటంటే అక్రమము చేసి ఈ రోజులు ఏమైనాయి? దైవజనుడి కాలంలో మనం గమనించిన విషయం ఏంటంటే క్రమము అనేది, దైవ చిత్తం అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి ఏమైపోయినది అంటే క్రమం పోయినది, అక్రమం వచ్చేసింది. ఎక్కడ చూసినా. అందుకనే సరిహద్దులను తీసివేయ వాళ్ళు కలరు అని అంటే ఉన్నారు, మనకు తెలుసు. రెండవది ఏంటంటే వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకున్న సంఘాలను. నీవు ఎవరు, నీవి సేవ ఏంది, నీ పరిచర్య ఏంది, ఎన్ని సంఘాలను కట్టినావు, ఎక్కడ చేసినావు? దాదాపు ఒకవేళ మనం ఆలోచించినట్లయితే ఒక దూరదృష్టితోటి 2000 నుంచి దైవజనుడు భక్సింగ్ గారిని దేవుడు తీసుకున్నాడు. 2000 నుండి వచ్చినటువంటి వారు గుండెల మీద చేసుకొని ఎన్ని సంఘాలను లేక ఎన్ని మందలను నిర్మించుంటారు. ఇప్పుడు ఏం ఆక్రమించుకోవడం అన్నమాట, దూరడం. మాకేదో హక్కు ఉందని. కానీ నిజంగా ఇది యోగ్యత కాదు, హక్కు. ఏం హక్కు? అక్రమంగా మందలను ఆక్రమించుకున్నారంట, సంఘాలను ఆక్రమించుకోవడం. నువ్వు ఎవరు సంఘానికి? నీ బాధ్యత ఏంది? నువ్వేం సంఘాలు చేసినావు, ఏ సంఘాలను కట్టినావు, ఎక్కడ నువ్వు స్థలాలు కొన్నావు, నీ సేవ ఏంది, ఎన్ని చేసినావు? ఆలోచించగలము. 2000 నుంచి 2000 ఇంకా 10-11 నుంచి చూస్తే ఎంతమంది ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని సంఘాలను నిర్మించినారు? దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఎట్లనంట, యోబు గారి కాలంలో చెప్పినట్టుగా సరిహద్దురాలను తీసివేయి వారు కలరు అట. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుతున్నట్టు. నీ మంద కాదు, నువ్వు ఒక ఆత్మను కూడా తీసుకొని రాలే, కానీ ఆక్రమించుకున్నావు, నీ పరిధి దాటినావు. నీవు ఎంతవరకు ఉండాలో, నీ స్థాయి ఏందో ఉండకుండా అందరిని నెట్టేసి వచ్చి ఈ మంద నాది అన్నావు. ఎవరు నీవు మందకు? అందుకని అక్రమైన దినాల్లో ఉన్నాము ప్రియులారా, నష్టపోవద్దు. వారికి శ్రమ అని ఉంది, మనం చదివినాం కదా. ఇట్లా చేస్తే ఏమిందట? శ్రమ లేక శాపగ్రస్తులు అంట. అట్లాంటి చేయడం వల్ల ధర్మశాస్త్రములో మనం చదువుకున్నటువంటి విధంగా ఎవరైనా విధంగా చేస్తే వారికి శ్రమ. రెండోది అంతేకాకుండా ఏమొస్తుందంటే శాపం వస్తుంది. కాబట్టి సరిహద్దురాలను తీయొద్దు, క్రమమును దాటిపోవద్దు, క్రమాన్ని తొలగించవద్దు. ఈ దినాలలో భక్సింగ్ గారి యొక్క కాలములో ఉన్నటువంటి దేవుడు ఆయన చూపించిన దర్శనం ప్రకారము ఒక్కొక్క విధానాన్ని నిర్ణయించినాడు. సంఘము ఏ విధంగా ఉండాలా, వాటిలో దైవ సేవకుల యొక్క పని ఏంది, పెద్దల పని ఏంది, పెద్దలు వచ్చిన తర్వాత లేకపోతే పరిచారకులు ఉన్నారు, పెద్దలు లేని స్థలాల్లో పరిచారకులు ఉన్నారు, పరిచారకులను ఉన్నటువంటి వాళ్ళ పరిధి ఏంది, వీళ్ళు ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ఆత్మీయటువంటి క్రమాన్ని దేవుడు దైవజనుడి ద్వారా ఏర్పాటు చేసినారు. ఈ రోజుల్లో ఎక్కడుంది? ఆత్మీయత కోల్పోయి మందలే ఆక్రమించుకొని ఎట్లాంటి రాజుల్లాగా ఉన్నామంటే ఇటు యూదా రాజులు, అటు ఇశ్రాయేల్ రాజులు, ఈ 2 రాజ్యాలలో కూడా ఏం పోయిందంటే క్రమం పోయింది, హద్దులు మీరినటువంటి విషయం. అందుకనే రాళ్ళు బీకేసుకున్నారు. కాబట్టి ఈ మాటలు వినటువంటి మనము ఇటు ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు, అటు యూదా ప్రజలు కావచ్చు, ఏ వర్గమన్నా కావచ్చు, వాస్తవంగా మనము క్రమంలో ఉన్నామా? మళ్ళా చదువుతున్నాను వినండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో
యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసి, యూదా వారి అధిపతులు సామాన్యులుగా చేసింది ఇక్కడ, మామూలు కాదు చేసింది ఇక్కడ. అధిపతులు అంట, పరిపాలించేటువంటి వారు, మన యొక్క సంఘాలను నడిపించేటువంటి నాయకులే. వాళ్ళు ఏం చేశారంటే హద్దురాలను కూడా వికేసినారు, హద్దురాలను. అందుకనే వారికి శ్రమ వస్తుంది, ఉగ్రత వస్తుందంట. గమనించండి, యూదా వారి అధిపతులు సరిహద్దురాలను వేయువారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్టు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. కాబట్టి ప్రియులారా, ఉగ్రత రానిక ముందే ఈ యొక్క విషయాన్ని మనము సరి చేసుకుంటే, చక్కపరుచుకుంటే, ఇంకొక విషయం కూడా నేను చెప్పి ముగించాలని తలస్తూ ఉన్నాము. 11వ వచనంలో ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ఏం చేసినారు? అనుసరించే వారుగా ఉన్నారు. కాబట్టి ఈ దినాలలో ఏమొచ్చినాయంటే మానవుల యొక్క పద్ధతులు వచ్చినాయి, దైవ పద్ధతి పోయింది. ఎక్కడ సంఘాల్లో చూసినా మానవుల యొక్క ఇష్టానుసారంగా యేసుప్రభువు వారు చెప్పినారు, మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని, దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని క్రమాన్ని పక్కకు పెట్టేసి వారు నియమించిన శాసనాలు, నియమాలు, పద్ధతులు ఈ రోజుల్లో సంఘాలలో జరిగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి గమనించి ఇంకొక విషయం కూడా చెప్పాలని తలుస్తూ ఉన్నాం. గమనించిన వాళ్ళకి ఏముందంటే దేవుడు వారి వైపు తిప్పుకోవడానికి సరైన విధానం తీసుకొని రావడానికి 13వ వచనంలో రోగి అయినారంట, రోగాలు వచ్చేసినాయంట. అశూరిల రోగాలు వస్తే దేవుని దగ్గరికి రాకుండా అశూరిల దగ్గరికి పోయినారంట వీళ్ళు. ఆశాకాలంలో కనుక వస్తే పోయినట్లుగా ఈ రోజుల్లో ఎక్కడికి పోయినా కూడా ఏం చేయదు, ఏ రోగము పోవడం. అందుకనే గమనించండి, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తన పుండు కలుగుట యూదా చూసెను. అప్పుడు ఎఫ్రాయిము అశూరీల యుద్ధకును పోయిన రాజైన యెరూయేలు యుద్ధకు అతని నీకు స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. కాబట్టి గమనించండి, ఎక్కడికి పోవాలి? ఎడిపోతున్నావు నీవు? ఏ విధంగా నీ పుండు బాగు కావాలంటే ఎక్కడికి పోతున్నావు? అందుకనే దేవుని దగ్గరికి రావాలి. అందుకనే దేవుడే అనుమతించినాడు. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగము ఒక్కొక్క పెట్టినాడు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఈడికి వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుని దగ్గర అందుకనే మానదు. అందుకనే 14వ వచనంలో వారి మీదకి వచ్చే శిక్షణ గురించి, 15వ వచనంలో వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి వారికి స్థలంలో పోతుండ. వాళ్ళు తిరిగి వెతకాలన్నారు. అందుకొరకనే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో అంటాడు, మీ అందరికి తెలిసినటువంటి విషయమే, యెషయా గ్రంథం వారికి స్వస్థత లేదంట. నేను చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథంలో అంటాడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏం లేదట. గమనించండి, 2వ వచనం 1వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, తిరుపుజేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన తొలగిపోయి ఉండంట. కాబట్టి ఏమైనాడు? ఇంకా చూడండి, 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తనము చేయబడలేదు. గమనించండి, పుండు వచ్చింది, రోగం వచ్చింది. యాడికి పోయినారు వీళ్ళు? అశూరులకు ఆడిపోయినారు. కానీ దేవుడే పెట్టినాడు ఆ విషయం. పెట్టినప్పుడు ఏం చేసినాడు? దేవుని దగ్గరికి రావాలి. మనకు తెలుసు, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వస్తే ఏం చేసినాడు? దేవుని వైపు తిరిగినాడు. అందుకనే వారు తిరిగినప్పుడు ఆయన బాగు చేసినాడు. మనకున్నటువంటి పరిస్థితులు ఒకటి, ఏ విధంగా ఉన్నాం? సరిహద్దు రాళ్ళ విషయంలోనూ మానవ పద్ధతిలో ఉన్నామా? దానిని బట్టి దేవుడిచ్చేటువంటి శిక్ష ఉంది. రోగాలు వచ్చినాయి, పుండ్లు వచ్చినాయి అంట. కాబట్టి పుండ్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినాను? ఎక్కడికో వెళ్ళొద్దు. హిజ్కియాలాగా మనం కూడా దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, బాగు చేస్తాడు, ఆత్మీయంగా బాగవుతాము. మనం బాగవడం ద్వారా మేలు సంఘానికి ఉంటుంది. కాబట్టి చివరి దినాలలో ఉన్న మనము ఈ మాటలను ఎరిగి మన యొక్క ఏ బలహీనతలో ఉన్నామో, దేవునికి ఎక్కడ దూరంగా ఉన్నామో గ్రహించి దేవుని దగ్గరికి వస్తే, హిజ్కియాను బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను బాగు చేసి ఆత్మీయంగా స్వస్థపరిచి ప్రభు కొరకు మనము నమ్మకస్తులంగా జీవించగలము. లేకుంటే ఆ విధంగా ఉండి లోకం విడిచిపెడితే నష్టం ఎదుర్కొంటాము, కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు.